Today's functions President Engineer B. Brahmareddy Garu, Chairman Telangana IEA Telangana State Center, and today's chief guest is our beloved Dr. Khadarwali Garu. Please. Actually, it doesn't require any introduction, but it has become customary in our institution of engineers to introduce the chief guest. And I have taken this opportunity to introduce him in 2 languages, if chair permits. And moreover, ఇంతకుముందే ఫ్రెండ్ అంటున్నారు, జగమెరిగిన బ్రాహ్మణునికి జంజమేలే కదా. అందరికీ బ్రాహ్మణుని తెలుసు, జంజం అవసరమా, జంజం ఉంటేనే బ్రాహ్మణుడని కాదు. అదే ఖాదర్వలి గారు అసలు ఖాదరి వలి పేరులో ఉంది, కానీ వాడు పక్క బ్రాహ్మణులు వారు. అసలు వారు చూడండి, వారి యొక్క ప్రతి వేదికని చాలా పుణ్యస్థలంగా భావిస్తారు. కాబట్టి వారు వచ్చినప్పుడు తప్పకుండా మీ కిందే విడిచి వచ్చాము. మా చైర్మన్ గారు కూడా మొదలు తెలియక వేశారు, వారు కూడా వదిలిపెట్టారు. ఇప్పుడు చెప్పులు లేవు మాకు ఎవరికి ఇక్కడ వేదిక మీద. అంటే ఆ విధంగా వారు ఈ స్థలాన్ని చాలా పవిత్రంగా చూసేటువంటి వ్యక్తి. వారిని ఇంట్రడ్యూస్ చేయాలనేటువంటి అవకాశం నాకు కల్పించిన మా చైర్మన్ గారు కూడా ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. వారు కారణ జన్ములని నేను భావిస్తున్నానండి. ఖాదర్వలి గారు భారతదేశానికి రియల్గా వారు కారణ జన్ములు. వారి గురించి తెలుగులో కూడా ఒక 2 సెంటెన్సులు చెప్పాలనుకుంటున్నాను. కడప జిల్లా ప్రొద్దుటూరులో జన్మించిన ఖాదర్వలి గారు సిరిధాన్యాల పునరుద్ధరణకు 20 ఏళ్లుగా శ్రమిస్తున్నారు. మైసూర్లో ఎంఎస్సిలో చదివిన తర్వాత బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో స్టెరాయిడ్స్పై పిహెచ్డి చేశారు. సాయి విద్య అని ఉషాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చెప్పాల్సి వస్తుంది సార్. తర్వాత అమెరికాకు వెళ్ళి వారు పర్యావరణ శాస్త్రంపై పోస్ట్ డాక్టరల్ ఫెలోగా ఉన్నారు. ఏజెంట్ ఆరెంజ్ డయాక్సిన్స్ వంటి అత్యంత విషతుల్యం రసాయనాలను నిర్వీర్యం చేయడంపై పరిశోధనలు చేశారు. ఆహారము వాణిజ్యీకరణ అవుతున్న నేపథ్యంలో తాను పరాయ దేశంలో ఉద్యోగం చేయడం కన్నా స్వదేశంలో ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయడమే జీవితానికి అర్థవంతంగా ఉంటుందని భావించి 1997లో భారత్కు తిరిగి వచ్చి మైసూర్లో స్థిరపడ్డారు. అంతరించిపోతున్న 5 రకాల సిరిధాన్యాల పునరుద్ధరణకు కృషి చేశారు. వీటిని వాడే క్రమంలో ప్రతి ఒక్క సిరిధాన్యానికి ఉన్న ఔషధ గుణాల వల్ల భయంకరమైన జబ్బులు సైతం తగ్గుతున్నాయని కనుగొన్నారు. అందుకే వీటికి సిరిధాన్యాలను పేరు పెట్టారు. వీటిని సహజ పద్ధతుల్లో సాగు చేయడానికి కాడు కృషి అనే విధానాన్ని ఆవిష్కరించారు. తన వద్దకు వచ్చే రోగులకు సిరిధాన్యాలు కషాయాలతోనూ మరి అవసరమైనప్పుడు హోమియో మందులతోనూ చికిత్స అందిస్తున్నారు. వరి బియ్యము, గోధుమలు, పాలు, మాంసాహారము, వేలపాల లేని ఆహార విహారాలు, జన్యు మార్పిడి పంటలు, రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు పర్యావరణాన్ని ఆహారాన్ని విషతుల్యంగా మార్చి ప్రాణాంతక వ్యాధులు అత్యంత వేగంగా ప్రబలడానికి కారణభూతమవుతున్నాయని ఆయన భావిస్తున్నారు. మధుమేహము, అధిక రక్తపోటు, ఊబకాయము, మలబద్ధకము, పైల్స్, గ్యాంగ్రీన్, పీసీఓడి అని అతి తక్కువ వీర్యకణాలు, చర్మ వ్యాధులు, మూత్రపిండాలు, థైరాయిడ్ సంబంధిత అనారోగ్యాలతో పాటు మెదడు సంబంధమైనటువంటి రక్త సంబంధమైన జబ్బులేవి లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని సిరిధాన్యాలు అందిస్తాయని రుజువైందని తెలియజేస్తున్నారు. కర్ణాటకలో ప్రజలకు డాక్టర్ ఖాదరు గారు ఒక ఆరాధ్య దైవం. ఇప్పుడు వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఆరాధ్య దైవం అయ్యారు. ఇప్పుడు ఇటీవల వారు పంజాబ్కు తర్వాత గుజరాత్కు కూడా వెళ్ళి అక్కడ కూడా ఆరాధ్య దైవం అయిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ కోవిడ్ వలన కొంత వారి కార్యక్రమాలు కొంత కన్ఫైన్ అయినా కూడా వారు ఆ కోవిడ్ని కూడా లెక్క చేయకుండా వారు గుజరాత్కి వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో స్టూడెంట్స్తోని, పంజాబ్లో రైతులతోని, ఇక్కడ ప్రజలతోని మమేకమై అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేశారు. తర్వాత అమెరికా కూడా వారు 2-3 సార్లు వెళ్ళి అక్కడ కూడా చాలా ప్రాంతాలలో దీని యొక్క సిరిధాన్యాల గురించి చెప్పడము. దాని తర్వాత వారికి ప్రపంచం మొత్తంలో కూడా ఈరోజు వారి యొక్క అభిమానులు ఉన్నారు, ఆచరణ చేసేటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తి మనకు 2018లో ఎందుకు దొరికారు, ముందెందుకు దొరకలేదు మాకు వారితో ఇంకా సహకరించడానికి? ఇంకా మేము వయసులో ఉన్నాడు, వారు దొరికితే ఇంకా వారితో పాటు ఇంకా తిరిగే వాళ్ళం అనుకున్నాం. కానీ కనీసం మనకు 2018 వారి యొక్క పరిచయం జరిగినందుకు మేము ఒకసారి
భగవంతుని కృతజ్ఞత తెలియజేస్తూ వారి యొక్క భావి జీవితంలో మేము ఎప్పుడు వారికి అన్నంటే ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నిజంగా ఖాదర్ వలి గారు కారణజన్యులని మరొకసారి అంటున్నారు. వారికి కావలసింది ఒక భారతరత్న తప్పించి ఇంకేది కూడా వారికి నిజంగా సన్మానం కావాలంటే భారతరత్న ఇచ్చినట్టయితేనే ఖాదర్ వలి గారి యొక్క చేస్తున్నటువంటి ఈ యజ్ఞానికి ఒక అర్థం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సుజలాం సుఫలాం అనే పదాలకు అర్థం లేకుండా పోతుంది ప్రస్తుత పరిస్థితుల్లో. మన దేశం ఒక్కటే కాదు, ప్రపంచం మొత్తం మన ఆహార పద్ధతి గడిచిన 50 సంవత్సరాల్లో వేగం అందుకుంది, పుంజుకుంది. ఇంకా వచ్చే 25 సంవత్సరాల్లో ఆఘాతకారమైన దురంత విషయాలు ఈ కార్పొరేట్ ఫుడ్ కల్చర్ మానవజాతి మీద రుద్దబోతుంది. ఇందులో రెండో మాట లేదు. ప్రస్తుతం గడిచిన 50 సంవత్సరాల్లో ఆ ప్యాటర్న్, ఆ పద్ధతులు మానవజాతి అర్థం చేసుకోవట్లేదు. మీరు తాగుతున్న పాలు, మీరు తింటున్న వరి బియ్యం, మీరు తింటున్న గోధుమలు, ఇంకా గడిచిన 20 సంవత్సరాల్లో మీరు తింటున్న పంది మాంసము, ఆవు మాంసం, మేక మాంసం కానివ్వండి, కోళ్ళ మాంసం కానివ్వండి, ఇవన్నీను అంటే మొత్తం ప్రకృతిపరంగా మానవునికి లభించవలసిన పదార్థాలని ఈ వ్యవస్థ అన్సస్టైనబుల్ మెథడ్స్ వైపుకు తీసుకెళ్తోంది. సస్టైనబిలిటీ ఆఫ్ నేచర్ కమ్స్ వెన్ వీ రీప్లెనిష్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద సిస్టమ్. ఆ ప్లానింగ్ లేకుండా అన్సస్టైనబిలిటీ వైపుకు తీసుకెళ్తుంది. ఈ అన్సస్టైనబిలిటీలో యూఎన్ తీసేస్తే మనం సస్టైనబుల్ అవుతాం. యూఎన్ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ అని. ఈ ఐక్యరాజ్య సమితి సంస్థ నిర్మాణం జరిగిన తర్వాత ప్రపంచమంతా ఏకతానత వైపు, మోనోకల్చర్ వైపు నడిచేదానికి ఈ సంస్థ గట్టిగా పనిచేస్తుంది. అంటే అందరికీ ఒక ప్రమాణం ఇచ్చి ఇంత ప్రోటీన్ కావాలి, ఇంత కార్బోహైడ్రేట్ కావాలి, ఇంత ఇది కావాలి అని చెప్పడం మొదలుపెట్టి అందరూ అలాగే తినటం మొదలుపెట్టండి. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు తయారు చేస్తున్న పరిమాణం ఒక్కటే ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. సెట్టింగ్ ఆఫ్ దిస్ స్టాండర్డ్స్, వాళ్ళు ఇంత మాంసం తింటున్నారని ప్రపంచంలో అందరూ ఇంత మాంసం తినాలి, వాళ్ళు ఇంత ప్రోటీన్ తింటున్నారు, అందరూ ఇంత తినాలి. ఆ ప్రోటీన్ అలాగే ఉండాలి. వాళ్ళు తిన్న ప్రోటీన్ మనం తినాలి. అంటే వాళ్ళు మెక్డొనాల్డ్ తిని మనం అదే తినాలి, వాళ్ళు ఇది అదే తినాలి. అంటే అన్నిటినీ ఏకతానత వైపు తీసుకెళ్ళి వాళ్ళకి ఆ టెక్నాలజీ తమ చేతుల్లో ఉంది, దాన్ని పేటెంట్ చేసి అమ్ముకోవడం మొదలుపెట్టడం. అలా అగ్రికల్చర్ని టెక్నాలజీ రూపంలో మొత్తం విత్తనాలను సమేతంగాను తమ చేతుల్లోకి తీసేసుకున్నాయి ఈ 5-6 పెద్ద ఫుడ్ కార్పొరేట్ కంపెనీలు. ఇప్పుడు విత్తనం రైతుల చేతుల్లో ఉండాలి, కానీ కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశపు వ్యవస్థ ఈ కంపెనీల అధికారంలోకి వచ్చేసాయి. ఇప్పుడు యాజ్ వీ స్పీక్ టుడే, విదిన్ ఎ మ్యాటర్ ఆఫ్ 2-3 days, GMO ఫుడ్స్కి ఎర్ర తీవాచి పరిచి మన పార్లమెంట్లో పాలసీలు తయారు చేస్తున్నారు ఇంక కొన్ని రోజుల్లో. అంటే ఏమిటి? భవిష్యత్తులో రానున్న ఆహారం జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్, అంటే ముఖ్యంగా ఇంకా ముసుగులో గుద్దాట ఎందుకు, సోయాబీను, మొక్కజొన్న, ఈ 2 పదార్థాలను మాత్రమే ఇంకా వచ్చే సంవత్సరాల్లో పెంచబడతాయి. మిగిలినవి ఎవ్వరూ ఏమీ పెంచాల్సిన పని లేదు. రైతులు అవసరం లేదు, విత్తనాలు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఈ 2 పదార్థాల నుంచి కావాల్సిన ప్రోటీను, కార్బోహైడ్రేటు, ఫ్యాట్ కంటెంట్ని సపరేట్ చేస్తారు. చేసి డిజిటలైజేషన్ చేసిన ఈ యాప్స్ ద్వారా మీకు ఆవు మాంసం కావాలా, 2 రోజుల్లో 10,000 టన్నులు కావాలా, రెడీ చేసి ఇస్తాం. సో ఇప్పుడు ఇండస్ట్రియల్ ఫుడ్ అని చెప్తున్నాను, ఇంకా రేపటి నుంచి నేను ఫ్యాక్టరీ ఫుడ్ అని చెప్పేదానికి ఇష్టపడుతున్నాను. సో ఆవు మాంసం 2,000 టన్నులు రెడీ, కోడిగుడ్లు రెడీ, అంతా యాప్స్తో ఈ డిజిటలైజ్డ్ GM టెక్నాలజీ
బయోటెక్నాలజీతో మీకు ఏ ఆహారం ఎలా కావాలో దాన్ని తయారు చేసి మీ ఇళ్ళకు డ్రోన్లతో తెచ్చి, ఇంక ఇప్పుడు జొమాటోలు స్విగ్గీలు కూడా ఉండవు. డ్రోన్స్ వచ్చి మీ నోట్లోకి పెట్టేంత వరకు పరిస్థితి తీసుకొస్తారు. దీని మౌల్యం ఏమిటంటే క్లైమేట్ చేంజ్. కానీ మధ్యలో గ్లాస్గో, ఫ్రాన్స్, టోక్యో, ప్యారిస్ ఇలాంటి సభలన్నీ చెప్పేసి ఈ టెక్నాలజీని ముందుకు తీసుకొచ్చి వచ్చే సంవత్సరాల్లో మీకు ఇబ్బందులు రాబోతున్నాయి, ఈ అనుకూలం కలిగిస్తాము, కాబట్టి ఈ టెక్నాలజీ వాడుతున్న ఈ ఆహారం మీకు మంచిది, సో ఈ ఆహారపు టెక్నాలజీని మీరు కొనండి, మేము పేటెంట్, ప్రతి ఒక్కరూ దీనికి డబ్బులు కట్టండి. దానికి కావాల్సిన నేపథ్యంలో ఇప్పుడు పాలసీలన్నీ మొదలు పెట్టేశారు. అంతా అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అన్నింటినీ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాల్లోనూ ఈ కంపెనీలు శాసించడం మొదలుపెట్టాయి. దిస్ ఈజ్ ద ఫ్యూచర్ ఫర్ యూ. ఇప్పుడే ఈ మాంసం కృతకంగా తయారు చేయటం, ఈ పాలు కృతకంగా తయారు చేసి IVF టెక్నాలజీతో, అమెరికాలో ఆవులు లేవు, మన ఇండియా నుంచే పట్టుకెళ్ళారు, మార్పులు చేశారు. ఒక్కొక్క ఆవు 25 లీటర్లు పాలు ఇచ్చేట్టు చేశారు. ఆ పాలను పిల్లలకు తాగించి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కలుగజేశారు. ఆ పాలు ఉత్పాదన చేసేదానికి, ఆ గడ్డిని పెంచేదానికి ఈ ఆవుల కోసం కాలిఫోర్నియాలో ఉన్న ఆక్వాఫర్స్ అంతా, అంటే సమృద్ధమైన నీటి చెరువుల్ని మొత్తం నాశనం చేసేసుకున్నారు. ఫ్లోరిడాలో ఈ చెరుకు పెంచేదానికి ఉన్న వాటర్ బాడీస్ అంతటిని, చెరువులు మొత్తం మనకు మన దేశంలో అంత పెద్ద చెరువు ఎక్కడా లేదు. ఆ ఫ్లోరిడాలో ఉన్న చెరువులన్నింటినీ చెరుకు పెంచేదానికి నాశనం చేసేసుకున్నారు, మాయమైపోయింది. ఎవర్గ్లేడ్స్ మొత్తం ఈ గ్లైఫోసేట్, ఏజెంట్ ఆరెంజ్ లాంటి భయంకరమైన హెర్బిసైడ్స్తో నిండిపోయింది. అంటే సుజలాం సుఫలాం అంటున్నావు, ఎక్కడున్నాయి సుజలాలు, ఎక్కడున్నాయి సుఫలాం ఎక్కడ వస్తుంది? సార్ చెప్పాడు, విత్తనం భూమిలో వేస్తే మొలక రావాలని. ఆ మొలక వచ్చే పరిస్థితి ప్రస్తుతం 69% భూమి కోల్పోబోతోంది ఇంకా బై 2025. అంటే మన్నుగా లేదు, ఇసుక మరుభూమిగా తయారవుతోంది. ఇంత జరుగుతున్నా కానీ వాళ్ళకేం ఇబ్బంది లేదు. దిస్ అన్సస్టైనబుల్ మెథడ్స్ ఆర్ యాక్చువల్లీ వాళ్ళకి చాలా ఇష్టం. ఎందుకంటే మొత్తం అంతా తమ చేతుల్లోకి తీసుకునేదానికి ఈ నేపథ్యం అవసరం అన్నమాట. ఆ దేశంలోనే ఇలాంటి పెద్ద పెద్ద గ్లాస్గో మీటింగులు అవంతా చేస్తారు. సింగిల్ పాయింట్ అజెండా, మీ కార్బన్ డైఆక్సైడ్ తగ్గించాలంటే అందరూ ఈ పనులు చేయాలి, ఈ టెక్నాలజీని వాడాలి. అన్ని దేశాలు వాళ్ళు చెప్పినట్టు చేస్తూ ఉండాలి, ఆ టెక్నాలజీని కొంటూ ఉండాలి, వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉండాలి. So this is the economic model that the world is being subjected to. ఇందులో కార్బన్ డైఆక్సైడ్ ఒకటి తగ్గించేస్తే వాట్ అబౌట్ సార్ చెప్పినట్టు భూమి ఏమైంది, నీళ్ళు ఏమయ్యాయి, గాలి ఏమైంది, ఆకాశం, ఎవరు ఆకాశం గురించి మాట్లాడటం లేదు. ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్, ద సైకిల్స్ ఆఫ్ వేరియస్ కార్బన్ సైకిల్, వాటర్ సైకిల్, నైట్రోజన్ సైకిల్, మన్నులో ఉన్న ఈ హనీ బీస్, ఇలాంటివన్నిటిని మాట్లాడుతున్నాం. కానీ ఎలక్ట్రిసిటీ కనిపెట్టినప్పటి నుంచి ఇప్పటికి ఇంకా 5G వేవ్స్, ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ని కూడాను మనం మెల్లిమెల్లిగా మార్పు చేసుకుంటూ వస్తున్నాం. ఈ తరంగాల ఒరవడిలో ఆ సమతులనాన్ని, జీవ సంకులానికి అవినాభావ సంబంధం ఉన్న అనే విషయాన్ని మనం మర్చిపోయి విచ్చలవిడిగా, అవిచ్ఛిన్నంగా, అద్భుతమైన సమతులనంతో తిరుగుతున్న ఈ అయస్కాంతపు వలలో మన భూమి ఉంది. అది అందరికీ అర్థం కావాలి. ఆ అయస్కాంతపు వలని కూడాను మనం విచ్ఛిన్నం చేసేదానికి ఈ గడిచిన 5-10 సంవత్సరాల్లో నాంది పలుకుతోంది మానవజాతి. ఇది ప్రతి ఒక్క ఇంజనీరు, ప్రతి ఒక్క సైంటిస్టు, నేను పల్లెలో వెళ్ళి ఈ మాటలు మాట్లాడలేను. సో యాక్చువల్లీ సార్కు వచ్చినప్పుడు ఈ మాట చెప్తూ నిన్నాను, మనం వచ్చాము ఇలాంటి ప్రదేశాల్లో మనం వాతావరణాన్ని, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న అభ్యాసాల్ని మనం సాధనకు చేసి ప్రజలకు చూపించాలి.
ప్లాస్టిక్ని వాడకండి. మన ఆహారానికి సంబంధించినంత వరకు ఈ ప్లాస్టిక్ నుంచి మనం దూరం ఉండాలి. ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగకూడదు, ప్లాస్టిక్ బాటిల్లో నూనెలు పెట్టుకోకూడదు, ప్లాస్టిక్ బాటిల్లో మనం ఆహారాన్ని నిల్వ ఉంచకూడదు. ఇవన్నీ అనుకూలానికి విరుద్ధంగా ఉంటాయి. ఇవన్నీ అనుకూలం అయిపోయింది, కానీ అనుకూలం కాదు ముఖ్యం, ఇక్కడ ఆరోగ్యం ముక్కడ. సో ఆరోగ్యం కావాలంటే మీరు నీళ్ళని మట్టి కుండలో అయినా కానీ, స్టీల్ పాత్రలో అయినా కానీ, గ్లాస్ పాత్రలో అయినా కానీ మాత్రమే తాగాలి. ఆ న్యూట్రాలిటీని మెయింటైన్ చేసుకోవాలి. మీరు ప్లాస్టిక్ వల్ల ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ని లోపల పంపించుకుంటున్నారు. మన ఇమ్యూనిటీని దెబ్బతినేదానికి మొదటి కారణం అది. ఎందుకంటే మన ఇంటెస్టైన్స్ మైక్రోబ్ ఇన్హాబిటేషన్ని దూరం చేసేదానికి మొదటి కారణం ఈ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగటం మొదలుపెట్టిన తర్వాత మన పొట్టలో ఉన్న ఆ లేయర్స్ బికేమ్ హైడ్రోఫోబిక్ ఇన్స్టెడ్ ఆఫ్ హైడ్రోఫిలిక్. అంటే నీటిని ఆకర్షించే గుణాన్ని పోగొట్టుకుంటూ మెల్లిమెల్లిగా గట్ మైక్రోబ్స్ని దూరం చేసుకొని మన ఆరోగ్యాన్ని, మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్ని క్రియేట్ చేశాము. సో ఇంతవరకు మనం వెయిట్ చేస్తున్నాము. ఇంత భయంకరమైన సైంటిఫిక్ ఫ్యాక్ట్ని మూసివేసి అది కారణమే కాదన్నట్టు ఈ డాక్టర్లు, ఈ సైంటిస్టులు బిహేవ్ చేస్తున్నారు. అంటే మీరు నీళ్ళని సరిగ్గా తాగటం అలవాటు చేసుకోండి. ప్రకృతి పరంగా పారుతున్న నీళ్ళు, ఆ స్ట్రక్చర్డ్ వాటర్ని తయారు చేసుకునేదానికి కాపర్ ప్లేట్లో పెట్టుకుంటే ఏ టెక్నాలజీ అవసరం లేదు. ఆర్ఓ టెక్నాలజీకి మీరు మొత్తం పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు. నీళ్ళని శుభ్రం చేసుకునేదానికి పోయి ఈ ఆర్ఓ టెక్నాలజీని తెచ్చారు. ఆర్ఓ టెక్నాలజీలో కావాల్సిన అంశాలని తీసుకునేదానికి ఇంకొక చోటికి ప్రాబ్లము షిఫ్ట్ అవుతుంది. అలాగే ఎనర్జీ లెవెల్స్ ఉపయోగం కోసమని మనం ఇంధనం నుంచి అటామిక్ ఎనర్జీ అన్నాం, అటామిక్ ఎనర్జీ నుంచి సోలార్ ఎనర్జీ అన్నాం, సోలార్ నుంచి విండ్ ఎనర్జీ అంటాం, విండ్ నుంచి ఇప్పుడు ఎలక్ట్రిక్ ఎనర్జీ అంటున్నాం. ఈ టెక్నాలజీస్ మారుతూ దీని గ్రీన్ టెక్నాలజీ, గ్రీనర్ టెక్నాలజీ అని పేర్లు పెట్టుకుంటున్నాం. There is no greener technology other than what this great man has done. Nothing else is greener technology. Planting the trees on the planet is the only green technology that can save the human race. Nothing else can. Nothing else can. The shifting of technologies will not solve the problem. It only gives you temporary solutions, but never fixes the problem permanently. It only shifts the problem one place to the other. సో ఎలక్ట్రిక్ కార్స్ అంతా ఇప్పుడు మేము టెస్లా గిస్లా కొనుక్కొచ్చాము. ఇప్పుడు ఆల్రెడీ ఇంగ్లాండ్లో అది జరుగుతోంది. ఇంజనీరింగ్ వండర్ ఇది అని చెప్పేసి హాట్ హూట్ అని అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేసి ప్రతి ఒక్క ఊరు ఇన్ని ఈ టెక్నాలజీలో నడిపే కార్లే ఉంచుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ ఇంత వస్తే మీరు ప్రయాణం చేసేదానికి లేదు. అదే ఇప్పుడు మూతి మూసుకొని పోయి తిరగండి, అందరూ ఇది వస్తుంది, డెల్టా వస్తుంది, ఓమిక్రాన్ వస్తుంది, అది వస్తుంది అంటున్నారు. ఇలా నెగటివ్ ఇన్సెంటివ్ కానీ పాజిటివ్ ఇన్సెంటివ్ కానీ చూపించి టెక్నాలజీని అమ్ముకోవటం. దిస్ ఈస్ ద ప్యాటర్న్ దట్ యూ షుడ్ అబ్జర్వ్. ఫర్ ద లాస్ట్ 50 to 70 years దిస్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్. అది అగ్రికల్చర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సమ్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఇన్సెంటివ్తో ఆ టెక్నాలజీని అమ్ముకొనటం మాత్రమే ఈ వెస్ట్రన్ companies all together, including food corporate companies and energy companies, aveni, and their consumption they want to hide. Okka American or European 95 kilos mamsam average nelaki. Even today India average mamsamu per month per person is 4 to 5 kilos. In fact, this is the only reason why Indians were not affected by corona, and all other countries, whoever has eaten more meat has been affected. ఈ మాట ఒక్క డైరెక్టరు, ఒక్క డాక్టరు, ఒక్క సైంటిస్టు, ఒక్క ఆర్గనైజేషను బయటికి పెట్టడం లేదు. 1 kg మాంసం తయారు చేసేదానికి 50,000 లీటర్స్ కావాలి. ఒక్క పారామీటర్ మీద మనం మాట్లాడచ్చు. One parameter, there 50,000 liters of potable water is needed to produce 1 kilo meat. ఆ కన్జంప్షన్ ఎంత లెవెల్లో ఉందో చూడండి. క్లైమేట్ చేంజ్కి ముఖ్య కారణం ఇదొక్కటే. ఆ మాంసాన్ని తయారు చేసేదానికి పర్యావరణాన్ని
అవిచ్ఛిన్నం చేస్తున్నాం. ఎంత భయంకరంగా నాశనం చేసుకున్నామంటే నేను చెబుతూ వస్తున్నాను, 1 లీటర్ పాలు తయారు చేసేదానికి పర్యావరణాన్ని ఎంత కష్టపెట్టాలి, ఎంత వనరుల్ని మనం వాడుకోవాలి. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ హ్యూమన్ రేస్ హ్యాస్ టు అడ్రస్. ఆర్ వీ ఇంట్రెస్టెడ్ ఇన్ కన్స్యూమింగ్ ద వే దీస్ కంపెనీస్ ఆర్ సెట్టింగ్ అస్ టు డూ? ఎందుకు తినాలి? ఇంత మనకు కావాలా? నాకు ఇంత చాలు అని ఒకే ఒక్క మాట. అక్కడే మన భారతదేశం గడిచిన 50 సంవత్సరాల్లో ఓడిపోతూ వస్తుంది. ఆ చాలు అనే పదం నిజమైన స్పిరిచువాలిటీకి మొదటి మెట్టు. ఎనఫ్. ఆరోగ్యంగా బతుకుతున్నానా? సార్ చెప్పాడు, నిద్ర వస్తుందా, ఆకలి అవుతుందా? నేను ఇంకా 2 ప్రశ్నలు యాడ్ చేస్తాను. సరిగ్గా ఉచ్చలపోస్తున్నావా? సరిగ్గా కక్కస్ చేస్తున్నావా? ఆర్ యు షిట్టింగ్ ప్రాపర్లీ? ఆర్ యు యూరినేటింగ్ ప్రాపర్లీ? అంటే మన కన్జ్యూమ్షన్కి తగినట్టు ఆ కల్మషాన్ని బయటికి వెళ్ళటం, ఇది సమగ్రంగా ఆరోగ్యాన్ని నిర్వర్తిస్తుంది. సో ఆరోగ్యంగా జీవించేదానికి ఏం కావాలో అంత మాత్రమే ప్రకృతి నుంచి మనం, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ కాల్డ్ కన్జ్యూమింగ్, వీ హ్యావ్ టు పార్ట్ టేక్. సార్ ఇంకా 2 అద్భుతమైన పదాలు వాడారు. ఆ కలశంలో ఈ మూలికలను ఉంచినప్పుడు ఆ నీళ్లు తీర్థం అవుతుంది అంటాడు. ఆ నీళ్లు తీర్థం అవుతుంది అంటాడు. ఆహార పదార్థాలని తయారు చేసి ఆ దీపం ముందు పెట్టినప్పుడు అది ఆహారం కాదు, ప్రసాదం అవుతుంది అంటాడు. ఆ దీపం ఆ నువ్వుల నూనె ప్రభావంతో కాలినప్పుడు అందులో వస్తున్న ఆ వాయు కణాలు ఆ ఆహార పదార్థాన్ని దీవిస్తాయి. ఆ థిన్ కోట్ ఆఫ్ దిస్ నానో పార్టికల్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఫ్యాట్ మెటీరియల్ బర్nt అండ్ అన్బర్nt gives the protection and makes them actually prasadam. It is not anymore ఆహారం. అంటే ఆ ఆహారం నైవేద్యంగా మారేదానికి ఈ చర్య ఉపయోగపడుతుందన్నమాట. అందులో ఉన్న అద్భుతం ఆ దీపం నుంచి వస్తున్నది. ఆ దీపం నుంచి వస్తున్న ఆ ప్రశాంత వాతావరణం, అదే మీరు ఎలక్ట్రిక్ ఓవెన్ను, మైక్రో ఓవెన్ను, భయంకరమైన హై ఎనర్జీ చేస్తే అది అటువైపుకి వెళ్తాం. ఆ కుకింగ్ మెథడ్స్, ఆ పాకశాస్త్రం ఎంతో చాకచక్యంతో ఆయుర్వేద శాస్త్రజ్ఞులు, పండితులు నిర్వచించారు. అందుకే ఆయుర్వేదంలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి సార్ చెప్పాడు, పర్యావరణంలో ఏముంది? సోమలత, కదంబవనం, పారిజాతం ఇలాంటి అద్భుతమైన మొక్కలు, తీగలు తమ చుట్టూ పర్యావరణంలో ఉండటం వల్ల మనం యాక్చువల్లీ జీవించగలుగుతున్నాము. అది ఆక్సిజన్ ఇస్తుంది. మనకు కలుషితం లేని కల్మషాల్ని తీసేసి మన జీవ సంకులానికి కావలసిన పర్యావరణాన్ని సృష్టించి ఈ మొక్కలు, చెట్లు మనకు జీవన ఒక పర్యావరణాన్ని కలుగజేస్తున్నాయి. అంటే చుట్టుముట్టు ఉన్న పర్యావరణంలో ఉన్న ఈ ప్రకృతికి సంబంధమైన మొక్కల్ని, తీగల్ని, చెట్లని గురించి తెలుసుకో అనేది. ఇన్ఫ్యాక్ట్ మన గురుకులంలో మొదటిగా రాజు కొడుకు వచ్చినా ఎవడొచ్చినా కానీ టీచర్ ఏం చెప్తాడు, ఆ గురువు వెళ్ళి ఆ మొక్క తీసుకురా, ఈ మొక్క తీసుకురా, ఆ కడ్డీ తీసుకురా. ఎందుకు అంటే యజ్ఞం చేద్దాం సింబాలిక్గా. టాక్సానమీ, దాన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో టాక్సానమీ అంటారు. అంటే చుట్టుముట్టు పర్యావరణంలో, వాతావరణంలో ఉన్న ఆ మొక్కల్ని గుర్తించే పరిజ్ఞానం, ప్రజ్ఞ నీకు లేదు అంటే నీకు ఇంకేమీ చెప్పినా లాభం లేదు, వెళ్ళిపో అని చెప్పేవాడు ఫస్ట్. ఆ టెస్ట్ పాస్ అయితే నీకు మిగిలినటువన్నీ. అంటే పర్యావరణంలో ఉన్న ప్రతి జంతుజాలాన్ని, వృక్షజాలాన్ని గుర్తించి, నమస్కరించి, భక్తిభావంతో దానితో అనుసంధానమైనప్పుడు నీకు ప్రకృతిపరంగా విజ్ఞానం వస్తుంది, ఎరుక వస్తుంది. ఆ ఎరుకతోనే నీ జీవితం మొదలవ్వాలి. అంటే పర్యావరణానికి క్లైమేట్ చేంజ్ అవుతుందంటే నువ్వు గమనిస్తావు. ఎందుకంటే ఆ మొక్క ఇప్పుడు పెరగట్లేదు సార్, ఎందుకు అని ఆ గురువుకి చెప్తే, ఎందుకు పెరగలేదు వెళ్ళి చూడు, కారణాలు సమేతంగా కనుక్కో. ఓహో సార్ మట్టిలో నీళ్లు దొరకట్లేదు. ఆ పంచభూతాల ఆవశ్యకత అందులో అర్థమవుతుంది ఆ పిల్లాడికి. అంటే మీరు మొక్కల్ని పెంచటం నేర్చుకున్నారంటే
మొత్తం పర్యావరణాన్ని సంరక్షించుకునేదానికి. అందుకే ఒక తీగని పెంచురా, ఒక మొక్కను పెంచురా, ఇంట్లో ఒక కుండీ పెట్టుకో, ఓ తులసి మొక్కను పెంచుకో, ఇవన్నీ మన వాళ్ళు చెప్పకుండానే చెబుతూ వస్తున్నారు. ఇవన్నీ అంచెలంచెలుగా మూలకు వెళ్ళిపోయి వస్తున్నాయి. ఇప్పుడు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ మీద పెంచేస్తున్నారు. 50-80 అడుగుల్లో 5,000 మంది నివసిస్తున్నారు. అది ఎన్ని నీళ్ళు వాళ్ళు ఉచ్చలు పోస్తున్నారు, కడుగుతున్నారు, చేస్తున్నారు. అది ఎక్కడ పోతున్నదో తెలియదు. ఇటు పోయి అటు పోయి మొత్తం మూసినదినంతా మూసి చూసేదానికి కూడా వీలు లేకుండా చేసుకున్నాం మనం. ఇదంతా ఇంజనీరింగ్ మార్వల్స్ చేస్తున్నామని ఒకవైపు మళ్ళా డబ్బాలు కొట్టుకుంటూ ఉన్నాము. క్లైమేట్ చేంజ్ కావడం అంటే కాదా మరి? మన సనాతన ఆ జ్ఞానాన్ని మనం పాటించలేకపోవటం వల్ల ఇదంతా జరుగుతుందని ఏ ఒక్కడూ చెప్పటం లేదే. అంటే మన ఆ మొక్కల్ని, ఆ వృక్ష జాతిని సరిగ్గా పెంచుకుందామనే ఒక ప్రజ్ఞ లేకపోవటం వల్ల ఇవంతా జరుగుతున్నాయి. అంటే మనం ఆ మైన్యూట్ చేంజెస్ని అబ్జర్వ్ చేసే ప్రజ్ఞాపూర్వకమైన ఆ అనుసంధానాన్ని మనం పోగొట్టుకుంటూ వస్తున్నాం. అదే మూల కారణం. ఆ మూల కారణానికి కారణం మనం తింటున్న ఆహారం. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ప్రోటీన్ ఎక్కువ కావాలి, సోయాబీన్ తినండి. ఆ సోయాబీన్ని మీరు టచ్ చేస్తే చాలు క్యాన్సర్ వస్తుంది. సోయాబీన్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఆన్ జెనెటికలీ మాడిఫైడ్ గ్లైఫోసేట్ రిలేటెడ్ గ్రోత్. అంటే సోయాబీన్ మొక్కకు గ్లైఫోసేట్ అనే హర్బిసైడ్ని విచ్ఛిన్నం చేసే గుణాన్ని ఇచ్చే ఎంజైమ్ని ఒక సూక్ష్మజీవి నుంచి తీసి ఆ ప్లాంట్లోకి వేశారు. ఈ గ్లైఫోసైట్ ఏం చేస్తుందంటే ఆకు పత్రహరిత్తును తయారు చేసే ఆ ఫోటోసింథసిస్ ఆఫ్ ఆ పత్రహరిత్తులో ఉన్న క్లోరోఫిల్, ఐరన్ పెడితే హిమోగ్లోబిన్ అవుతుంది, ప్రోటోపార్ఫరిన్ రింగు. మెగ్నీషియం పెడితే పత్రహరిత్తు వస్తుంది. గ్రీన్ అండ్ రెడ్ ఈజ్ జస్ట్ బై షిఫ్టింగ్ ఐరన్ అండ్ మెగ్నీషియం. అందుకే ఈ గ్లైఫోసైట్ ఏం చేస్తుందంటే క్లోరోఫిల్ ఫోటోసింథసిస్ తయారు చేస్తున్న అద్భుతమైన మాలిక్యూల్ని, పరమాణువుని, బయోసింథటిక్ పాత్వేస్ని కట్ చేస్తుంది. అంటే పత్రహరిత్తు లేకుండా మొక్కను చంపేసేదానికి వీలు. ఇదే బయోకెమికల్ ప్రిన్సిపల్తో ఏజెంట్ ఆరెంజ్ అనే కెమికల్ ప్రికర్సర్ ఆఫ్ గ్లైఫోసేట్, అరోమేటిక్ కాంపౌండ్, దాన్ని వాటర్ సాల్యుబుల్గా తయారు చేసుకున్నారు ఈ కంపెనీ వాళ్ళు, గ్లైఫోసేట్. ఆ ఏజెంట్ ఆరెంజ్ వాడటం వల్లనే వియత్నాం వారిలో అమెరికా వాళ్ళు ఆ అడవులనంతా నాశనం చేశారు. 2 రోజుల్లో మొత్తం అడవుల్ని డీఫోలియేట్ చేశారనమాట. అక్కడి నుంచి తయారైంది ఈ సోయాబీన్. సోయాబీను 30% ప్రోటీన్ ఉండేట్లు జెనెటికలీ మాడిఫికేషన్ చేసి 14-18% ఉన్న ఆ ప్రోటీన్ కంటెంట్ని ఎక్కువ చేసుకునేదానికి ఈ ఒక్క ఎంజైమ్ని ఇంట్రడ్యూస్ చేసి గ్లైఫోసైట్ని విచ్ఛిన్నం చేసే ఎంజైమ్ను సోయాబీన్కి పెట్టారు. అంటే ఐ కెన్ స్ప్రే ద ప్లాంట్స్ విత్ గ్లైఫోసైట్, ఆల్ అదర్ ప్లాంట్స్ అరౌండ్ ఇట్ విల్ డై, సోయాబీన్ మాత్రం చనిపోదు. అంటే పనులన్నీ తగ్గించుకునేదానికి ఈ జెనెటికలీ మాడిఫైడ్ సిస్టమ్ తీసుకొచ్చారు. మీరు ఆ సోయాబీను వాడటం మానవ జాతిలో మొదలైనప్పటి నుంచే క్యాన్సరస్ కండిషన్ ఎక్కువ అవుతూ వచ్చింది. యూ కెన్ డైరెక్ట్లీ డ్రా ఎ గ్రాఫ్ ప్యారలల్. ఆ ప్రోటీను, ఎక్కువైన ప్రోటీన్, జెనెటికలీ మాడిఫైడ్ ప్రోటీను మన పొట్టలో అరగదు. ఎందుకు అరగదు అంటే ద ప్రోటీన్స్ దట్ వీ ఈట్ కెనాట్ బి మోర్ దాన్ 5%. మన పెప్టిడేసెస్ మన దేహంలో ఉండేది అంతే. జెనెటికలీ వీఆర్ డిజైన్ టు బీ లైక్ దాట్. అండ్ మన తల్లి పాలు కూడాను మనం జీర్ణం చేసుకోలేము ఆఫ్టర్ 3 to 4 years. అంటే ఇంక్లూడింగ్ యువర్ మదర్స్ మిల్క్ యూ కెనాట్ డైజెస్ట్ ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 4. So remaining bonds that are very similar like plant protein only can be divided when you take this animal protein. So the remaining bonds that cannot be divided in the animal protein are going to be protein adhesives which are going to be stick to your genetic material and causing the cancerous condition. This is the story. So మీరు సోయాబీన్ గురించి ఈ అడ్వర్టైజ్మెంట్లు అందరూ ఇస్తున్నారు. ఓ సండే ఆమండో కావో అండో అని సచిన్ తెందుల్కర్ వస్తున్నాడు. ఇప్పుడు అక్షయ్ కుమార్ వాడెవడో సోయాబీన్ ప్రోటీన్ షేక్ తినండి మీకు ఆరోగ్యం వచ్చేస్తుంది అంటున్నాడు. ఈ ప్రోటీన్ యూజ్ ఎక్కువ ఎప్పుడైతే మొదలైందో
కిడ్నీ ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి, డయాలిసిస్ పేషెంట్స్ ఎక్కువయ్యారు, గౌట్ ఎక్కువైంది, ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి, ప్రోస్టేటోమెగలీ. ఇన్ఫ్యాక్ట్ 78 ఇయర్స్కి ఇలాంటి కల్మషాలన్నీ చేరుకున్న తర్వాత ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ మొదలయ్యేటివి 10-20 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 40, 50, 35 సంవత్సరాలకే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరికీ ఈ ప్రాబ్లమ్స్ మొదలవుతున్నాయి. యూరిన్ని పట్టుకోలేరు, యూరిన్ వస్తుంటే వెంటనే వెళ్ళాలి 2 నిమిషాలు. అందుకే ఇప్పుడు బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్స్ మొదలయ్యాయి, వచ్చిన వెంటనే ఇలా వెళ్ళిపోయి పడుకోవాలి. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ వీఆర్ ఫేసింగ్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ద చాయిసెస్ ఆఫ్ ఫుడ్, బికాస్ దే వాంట్ టు మేక్ మోనోకల్చర్. అందరూ సోయాబీన్ నుంచి మొక్కజొన్నలు, the sweet American corn has been genetically modified to have higher fat content. 3.2% ఫ్యాట్ కంటెంట్ ఉండేది, ఇప్పుడు 6.9% ఏదో చేశారు. అది ఎందుకు చేశారంటే దాన్ని తినిపించి కోళ్ళు మాంసము తొందరగా ఫ్యాట్ రావాలని అదొక ప్రయోగంతో మొదలుపెట్టారు. ఇప్పుడు ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి దే ఆర్ యాక్చువల్లీ కంటెంటెడ్ with making all this into the raw materials, and now that we have technology, digital technology, apps technology anta vastundi, robotics vastunayi, so we can make food in the factories, no need of growing anything else. So సోయాబీను మొక్కజొన్న పెంచుకుంటే మీ అందరికీ ఏం కావాలంటే అది రెడీ చేసి ఇచ్చే రోజులు ఇంకా ముందుకు రాబోతున్నాయి. ఈ టెక్నాలజీని వాళ్ళు పేటెంట్ చేసుకుంటారు, అందరూ వాళ్ళు చెప్పిందే తినాలి, మిగిలినటువన్నీ ఆహారం కాదు, మీకు మంచిది కాదు అని మిమ్మల్ని అందరినీ నమ్మిస్తారు. ఎలా నమ్మించారు? కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ వస్తుంది, శనక్కాయలు తింటే అఫ్లోటాక్సిన్స్ ఉన్నాయని 1980s 90sలో పెద్దగా ఈ సైంటిస్టులు అందరూ లెక్చర్ మీద లెక్చర్లు ఇచ్చి మన కొబ్బరిని మనమే చీ అని, కొబ్బరి చట్నీ తింటున్నావా కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కొబ్బరి చట్నీ తింటేనే నీకు కొలెస్ట్రాల్ సరిగ్గా ఉంటుంది, విటమిన్ డి తయారవుతుంది. ఇప్పుడు ప్రపంచంలో విటమిన్ డి సప్లిమెంట్స్ ఇస్తున్నాము, పాలు ప్రతి ఒక్కడికి విటమిన్ డి ఫోర్టిఫైడ్ చేసి ఇస్తున్నాం అంటున్నారు. కానీ ప్రపంచంలో అందరికీ డెఫిషియన్సీ ఏదైనా విటమిన్ ఉందంటే విటమిన్ డినే. ఇప్పుడు విటమిన్ డి తర్వాత విటమిన్ B12 లేదు. సో ఇలాంటి అనాహుతాలన్నీ మనం ఎంచుకుంటున్న ఆహారం వల్లనే వస్తున్నాయని ఈ శాస్త్రజ్ఞులు, ఈ డాక్టర్లు, ఈ కంపెనీలు ఏ ఒక్కరు చెప్పేదానికి ముందుకు రావట్లేదు. ఒకవైపు అనాహుతం జరుగుతోంది, క్లైమేటు ఈ పాలను, ఈ మాంసాన్ని, ఈ సోయాబీన్ను ప్రొడ్యూస్ చేసేదానికి మొత్తం బ్రెజిల్, మెక్సికో, క్యూబా అలాంటి ప్రదేశాల్లో మొత్తం అడవుల్ని నాశనం చేస్తున్నాం. ఇంకా కాఫీ టీకి వస్తే మొత్తం ప్రపంచంలో ఉన్న పర్వత శిఖరాలు, కొండ చర్యలన్నింటినీ నాశనం చేసి, ఇంక్లూడింగ్ డార్జిలింగు, అన్ని చోట్ల మన పశ్చిమ ఘట్టాలు మొత్తం. సో మీరు కాఫీలు, టీలు తాగటం ఆఫ్ చేస్తే చాలు, పర్యావరణాన్ని మనం రక్షించుకోవచ్చు. ద హోల్ వరల్డ్ ఈజ్ డ్రింకింగ్ కాఫీ అండ్ టీ. ద మోస్ట్ ట్రేడెడ్ ప్రోడక్ట్స్ ఆర్ దీస్ టూ. దీన్ని అర్థం చేయించేదానికి ఎవరు ప్రయత్నం సో కాల్డ్ ఎన్విరాన్మెంటలిస్ట్ అంతా హౌ డు వి రెడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్ ఎలిమినేషన్, అదొక్కటేనా? ఎలక్ట్రిక్ కార్స్, గ్రీన్ టెక్నాలజీ, హౌ దే ఆర్ జస్ట్ అన్నిటినీ మాయ చేస్తున్నారు. చూడండి, నిజమైన ప్రాబ్లం ఇక్కడుంది. నీళ్లు కలుషితమవుతున్నాయి, మన్ను లేకుండా పోతుంది, ఇసుక తయారవుతోంది, ఆహారం కలుషితమైంది. ఎందుకు? వీళ్ళు తినమంటున్న ఆహార పదార్థాలని ఉత్పాదన చేసే దానికోసమే ఇదంతా జరిగింది అని ఒక్కరు మాట చెప్పట్లేదు. మీరందరూ డెవలపింగ్ కంట్రీస్కి ప్రాబ్లం అవుతుంది, మీ కొంపలు మునిగిపోతున్నాయి, నిజంగానూ వాటర్ వచ్చేస్తుంది సముద్రం నుంచి, ఈ 2028కి బొంబాయి మునిగిపోతుంది, 2029కి కలకత్తా మునిగిపోతుంది, ఇలా చెప్పుకుంటూనే వస్తున్నారు. మునిగిపోతుందేమో, ఖచ్చితంగా మునిగిపోతుంది. ఇప్పుడు కాకపోతే ఇంకొక 50 సంవత్సరాలు మునుగుతుంది. వాళ్ళు చెప్పే డేట్కి మునగకపోవచ్చు. 212లో ప్రళయం వచ్చేస్తుందన్నారు, ఏమీ రాలేదు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ ఇబ్బందుల్ని మనల్ని భయపెట్టేదానికి, మన మనస్సును, మన పథాన్ని మార్చేదానికి ఈ కంపెనీలు వాడుకుంటున్నాయి. అందులో కొంచెం నిజం ఉండొచ్చు, 90% అబద్ధాలు ఉండొచ్చు. కానీ వీటన్నిటికీ మూల కారణం మనం తింటున్న ఆహారం, ఆహార పదార్థాలు, మనకు వస్తున్న రోగాలు సరిగ్గా మనం గమనించాల్సిన విషయాలు. దీని గురించి ఎవరు మాట్లాడటం లేదు. దే ఆర్ ఆల్ కనెక్టెడ్. అందుకే చాలామంది నన్ను అడిగారు, ఏంటి క్లైమేట్ చేంజ్ ఏంటి, హెల్త్ ఏంటి, స్పిరిచువాలిటీ ఏంటి? క్లైమేట్ చేంజ్ లేదు, ఫుడ్ లేదు, హెల్త్ లేదు, స్పిరిచువాలిటీ లేదు, అంతా కలిపి ఒకటే.
All things are connected. It is a holistic way we have to look at things. And this is the problem we have been facing, because all these experts, I am climate change expert, వాడు ఎక్కడో కూర్చొని వాడు ఏదో 4 మాటలు చెప్తాడు. వీడు నేను ఫుడ్ ఎక్స్పర్ట్ అంటాడు, వీడు ఇంకొకడు నేను వాటర్ ఎక్స్పర్ట్ అంటాడు. ఏమిట్రా ఎక్స్పర్ట్ తనం ఇది? వాట్ ఈస్ యువర్ ఎక్స్పర్టీస్ ఇఫ్ యూ కెనాట్ లుక్ అట్ థింగ్స్ యాజ్ ఎ హోల్? అదే మనకు మిస్సింగ్. ఎందుకంటే ఈ డివిజన్లోనే వాళ్లకు పై చేయి. సో చెట్లు కావాలి, నీళ్లు సరిగ్గా ఉండాలి, ఆహారం సరిగ్గా మనకు కావాల్సింది ఇంత. మీకు కావాల్సిన ప్రోటీన్లు అన్నీ 5 సిరిధాన్యాల్లో ఉన్నాయి, పట్టి చేశాము. ఏ ఏ ప్రోటీన్లు కావాలో మీరు ప్రపంచంలో ఉన్న ఆల్ న్యూట్రిషనిస్టులు ఇంకా 100 ఎక్స్పెరిమెంట్లు చేయండి, మీకు కావాల్సిన అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఈ పట్టిలో ఫస్ట్ 5 గ్రెయిన్స్లో ఉన్నాయి. అండ్ టు ప్రొడ్యూస్ దీస్ గ్రెయిన్స్ 1 kilo రిక్వైర్స్ ఓన్లీ 300 liters ఆఫ్ వాటర్. మీరు రాగి, అనదర్ న్యూట్రల్ మిల్లెట్, దాన్ని ప్రొడ్యూస్ చేయాలన్నా 900 లీటర్ల నీళ్ళు కావాలి 1 kgకి. బియ్యానికి 8,000 లీటర్లు కావాలి, గోధుమలకు 10,000 కావాలి, చక్కెరకు 28,000 కావాలి, మాంసానికి 50,000 నీళ్లు కావాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు? డ్యాములు కడుతున్నారు. డ్యాములు కట్టారు, బాగానే ఉంది అందరూ. ఆ నీళ్ళని నిల్వ ఉంచడం వల్ల అందులో ఉన్న లవణాంశాలన్నీ కూరుకుపోతున్నాయి, సిల్ట్ తయారవుతుంది. ఆ నీళ్లను ఒక్కొక్క ఎకరానికి 5 లక్షలు నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టి ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెడుతున్నారు. దాని నుంచి వచ్చిన బియ్యాన్ని తింటామంటున్నారు. అందులో పోషకాంశాలు అన్నీ తక్కువ అవుతున్నాయి. ఆ బియ్యం తినడం మొదలు పెట్టినారు, గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ అయింది, డయాబెటీస్ వస్తుంది, బీపీ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది. ఇవన్నిటినీ మార్చటం లేదు ఆ అలవాట్లు. మేము బియ్యం తింటాం, బియ్యం తింటూనే నిన్నాం. ఎన్ని సంవత్సరాలు తిన్నారు? నాట్ మోర్ దాన్ 10 generations. Thousands of generations human race has eaten these grains, not only in India, all over the world. ఈ హిస్టరీ ఆఫ్ ఫుడ్ని మార్చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఆర్కా అంటే ఏమిటి, అండుకొర్రలు అంటే ఏమిటి, కొర్రలు అంటే ఏమిటి అని రైతులు నన్ను అడుగుతున్నారు. అంత నీచ స్థితికి దిగజార్చారు ఈ కంపెనీలు మనల్ని. ఇంకా సార్ చెప్పినట్టు సోమలత అంటే ఇంకా ఎవడ పిచ్చాడు కూడా. మీరేంటి సార్ పిచ్చిగా మాట్లాడుతున్నారు? సోమలత అంటే ఏమిటి? ఏమిటి మాట్లాడుతున్నారు మీరు? కదంబ వృక్షం అంటారు, ఏమిటి మీరు? పారిజాతం అంటారు, ఎక్కడి నుంచో ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు కావాల్సింది గోల్డ్ కాదు, ఇప్పుడు కావాల్సింది డ్రగ్స్. కెఫీన్, మార్ఫిన్, ఓపియం. మన కొండ చర్యలన్నింటినీ ఈ డ్రగ్స్ డీలర్స్ సొంతం చేసుకున్నారు. సో వ్యసనాల కోసం వ్యవసాయ భూమిని మనం ఖర్చు పెడుతున్నాం. ఇది ఎవరు మాట్లాడటం లేదు. దాన్ని లీగలైజ్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్లు పాలసీల ప్రకారం. కెన్ యూ బిలీవ్ దిస్ నాన్ సెన్స్? ఇట్స్ ఆల్ గోయింగ్ ఆన్ అండర్ అవర్ నోసెస్, బట్ నో వన్ ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. అంతెందుకండి, వ్యాక్సిన్ మీద వ్యాక్సిన్ వేస్తున్నాడు. 1 అయింది, 2 అయింది, 3వ రెడీ చేస్తున్నాడు. 2వ దాన్ని వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వ్యాక్సిన్ వల్ల వచ్చే ఇబ్బందులు జరుగుతున్నాయి. చాలామందికి హృదయాఘాతాలు అవుతున్నాయి, హృదయంలో బ్లాక్స్ అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి. దాన్ని కన్సిడర్ చేసే నాథుడు లేడు. డైలీ రోగులు వస్తున్నారు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇబ్బందులు. ఏ ఇబ్బంది లేని వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి. హృదయంకి సంబంధించింది, ఆడవాళ్ళకి ముట్టుకు సంబంధించిన రోగాలు. చాలామంది 40 సంవత్సరాల వయసు తర్వాత ఉన్న వాళ్ళకి ఇంబ్యాలెన్స్, నరాల అంటే లేచిన వెంటనే ఒక 2-3 నిమిషాలు ఎక్కడున్నానని తెలియకపోవటం, ఇలాంటివన్నీ ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చేది. దాని గురించి మాట్లాడేవాళ్ళు కూడా లేదు. వేరే దేశాల్లో దీన్ని అంతా లిస్ట్ చేస్తున్నారు, రిపోర్టింగ్ సిస్టమ్ ఉంది. మన దేశంలో లేదు. కానీ 100 కోట్ల వ్యాక్సిన్ వేసామంటున్నారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత ఏమైంది అని ఏమైనా గమనిస్తున్నామా? సో నేరుగా ఒక విషయానికి వస్తున్నాను. మీకు ఈ రకంగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎవరికైనా ఇబ్బందులు ఉంటే, హృదయ సంబంధమైనవి, బ్లాక్ కానీ, చేయి నొప్పులు కావడం, ఇది కావడం, 3 జ్యూసులు, బూడిద గుమ్మడికాయ జ్యూసు, దోసకాయ జ్యూసు, సొరకాయ జ్యూసు. ఉదయం బ్రేక్ఫాస్ట్కి ముందు బూడిద గుమ్మడికాయ, మధ్యాహ్నం భోజనానికి ముందు దోసకాయ, సాయంకాలం భోజనానికి ముందు
సొరకాయ జ్యూసు. భోజనం చేయకపోయినా కానీ జ్యూస్ మాత్రమైనా తాగండి 3 పూట్ల. 3 వారాలు చేయండి, మీ ఇబ్బందులన్నీ దూరం అవుతూ వస్తాయి. అదే మీకు నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువైతే కొర్రల అంబలి, ఈ హృదయానికి సంబంధించిన ఇబ్బందులు అయితే అరికల అంబలి, నరాలకు సంబంధించినదైతే కొర్రల అంబలి తాగుతూ వేరుశనగ నూనె, నువ్వుల నూనె, వెర్రి నువ్వుల నూనె 2 చెంచాలు భోజనానికి ముందు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 2-3 వారాలు తాగండి. మీకు ఇబ్బందులన్నీ తక్కువ అవుతూ వస్తాయి. లేదు, మీకు హృదయ సంబంధ రోగాలు అయితే జ్యూసులు, నరాలకు సంబంధించింది అయితే నూనెలు. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్సు దీనివల్ల ఇలాంటి దానికైతే మీరు తీసుకోవాల్సింది కొన్ని కషాయాలు. మాచిపత్రి కషాయం, పారిజాత కషాయం, తిప్పతీగ కషాయం. అందరికీ అన్ని రకాల వ్యాక్సిన్లకు ఇబ్బందులు వచ్చిన వాళ్ళు కూడాను దీనిలో తీసుకోవచ్చు. కానీ అంబలి మాత్రం ప్రతి ఒక్కరికి, ఐ డోంట్ వాంట్ యూజ్ ద వర్డ్ మ్యాండేటరీ. వ్యాక్సిన్ మ్యాండేటరీ కాదు యాక్చువల్లీ. మీకు నిజంగా మ్యాండేటరీ ఏమిటంటే మానవ జాతికి అంబలి మ్యాండేటరీ. ఎందుకంటే విటమిన్ B12, మైక్రోబియల్ బ్యాలెన్స్ అంతా కలగజేసేది ఈ అంబలి మనకు. అదే ముఖ్యం, మూలం. మన సెకండ్ బ్రెయిన్ ఇక్కడే ఉండేది. సో ఈ అద్భుతమైన ఆహార పదార్థాలని ప్రొడ్యూస్ చేసి మనం అందరం తినటం మొదలు పెడితే క్లైమేట్ చేంజ్ విల్ స్టార్ట్ మూవింగ్ ఇన్ టు ద పాజిటివ్ డైరెక్షన్. ఈ ఆహార పదార్థాలని మార్చకుండా మీరు క్లైమేట్ చేంజ్లో, వాతావరణంలో మార్పులు తీసుకొస్తామని మీరు ఏమైనా మాట్లాడుతున్నారంటే మీ అంత హిపోక్రటిక్ పర్సన్ దెర్ ఈజ్ నో వన్ ఆన్ దిస్ ప్లానెట్. సో నీవు తినే ఆహారం మార్చుతావా, దెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ రియల్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్. కాఫీ తాగుతున్నాను నేను ఎన్విరాన్మెంటలిస్ట్ అంటే యు ఆర్ ఎ బోగస్ ఎన్విరాన్మెంటలిస్ట్. మాంసం తింటూ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నంటే ఫస్ట్ అదನ್ನು తీసేయి, దెన్ యూ హ్యావ్ రైట్ టు టాక్, బికాస్ దట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్. సో ఆహారానికి, క్లైమేట్ చేంజ్కు, నీ ఆరోగ్యానికి ఆ స్పిరిచువాలిటీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? మనం చాలు, ఇంతే చాలు నాకు, వేరే ముందు తరాలకు మనుష్య జాతికైనా కావాలి అనే ప్రజ్ఞ రావాలి మనకి. చుట్టుముట్టు ఉన్న జీవ సంకులానికి కావాలి ఈ ప్రకృతి వనరులు. మీరు డ్యాములు కట్టడం వల్ల అనేక రకాలైన జీవరాశులు ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఆ డెల్టా రీజన్స్లో ఈ నదులు వెళ్ళి ఆ సముద్ర గర్భాన్ని చేరకుండా చేయటం వల్ల ఆ డెల్టా ప్రాంతంలో ఉన్న 18,000 డిఫరెంట్ స్పీషీస్ హ్యావ్ డిసపియర్డ్ ఫ్రమ్ దిస్ ప్లానెట్. ఇవంతా ఎవరు మాట్లాడటం లేదే. వై ఆర్ వీ నాట్ టాకింగ్? అంతర్గతంగా ఈ ప్రశ్నల్ని మీరైనా ఒక్కసారి, అదే మెడిటేషన్, నిజమైన మెడిటేషన్. దేవుడా నన్ను రక్షించు, దేవుడా నాకు ముక్తి కలిగించు, దేవుడా నాకు నిర్వాణం కలిగించు, అది కాదు నిజమైన స్పిరిచువాలిటీ. అది అదంతకదే జరుగుతుంది. నీవు నీ చుట్టూ ఉన్న జీవ సంకులానికి ఏం చేశావు? యామ్ ఐ డూయింగ్ ఎ బిట్ టు సేవ్ వన్ పర్టిక్యులర్ అనిమల్, వన్ పర్టిక్యులర్, ఈ కల్మషాలనైనా తీసేయగలుగుతున్నానా? సో ఒక 10 నిమిషాలు ఆ సూర్యుని చూస్తున్నప్పుడైనా కళ్ళు మూసుకొని మెడిటేట్ చేయండి. యామ్ ఐ డూయింగ్ సంథింగ్ రైట్ టు చేంజ్ ద పర్యావరణానికి మంచి చేస్తున్నానా అని. ఆ పని ఈ మహానుభావుడు చేయాల్సిన పనే లేదు. ఆయన నెక్స్ట్ 10 జన్మలు ఎత్తినా చేయాల్సిన పని లేదు. అంత పని, అన్ని చెట్లు, అన్ని రకాలైన డైవర్సిటీని క్రియేట్ చేశాడు. ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి ఒకసారి చూసి రండి. అంటే అరుదైన వృక్షాలని, అరుదైన తీగల్ని, అరుదైన మొక్కల్ని. ఆయన రోజు తన కొడుకుని, మనవరాల్ని చూడటం లేదు. యాక్చువల్లీ అక్కడే వాళ్ళు సిటీలో ఉన్నాడు, ఆయన అక్కడ ఉన్నాడు. పొద్దున్న లేచి బాగున్నావా దానితోనే మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అండ్ దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ యూ కెన్ డూ ఫర్ క్లైమేట్ చేంజ్. అలాంటి అద్భుతమైన సుధామల్ని ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా గుర్తించాలి. హ్యావ్ ఐ సేవ్డ్ ఎ స్మాల్ ట్రీ, హ్యావ్ ఐ గ్రోన్ ఎ స్మాల్ క్రీపర్ అని ప్రతిరోజు మెడిటేట్ చేయండి.
మన కర్మ, మన స్పిరిచువల్ గురువులందరూ అదేదో ఎక్కడో మోక్షం వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుందని ప్రవచనాలు ఇస్తూ కూర్చుంటున్నారు. అది వాళ్ళకి సంబంధించింది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కామెంట్ ఆన్ దట్. బట్ వాళ్ళు కూడాను తమ ప్రవచనాల్లో భాగంగా కనీసం ఒక్కసారైనా ఈ మొక్కల గురించి, ఈ ప్లాంట్స్ గురించి చెప్పండి అని అందరికీ సభాముఖంగా నివేదించుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చెప్పడం, అందరూ వినటం జరుగుతుందని. చప్పట్లు కొట్టండి ఉన్న వాళ్ళు ఈ మాటకైనా కానీ. అంటే నిజమైన గ్రీన్ టెక్నాలజీ ఈజ్ టు మైండ్ అబౌట్ ద సరౌండింగ్స్. పర్యావరణాన్ని కాపాడుకుంటున్నామా లేదా అనే ఒకే ఒక ప్రశ్న మిమ్మల్ని నిజమైన ఆధ్యాత్మికత వైపుకు తీసుకెళ్తుంది. సో నేను గడిచిన 40 సంవత్సరాలుగా ధ్యానం చేస్తుంది ఇదే. దేవుణ్ణి నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు అని ఏమీ అడగట్లేదు. నేను ఎన్ని మొక్కలకి, ఎంత జీవులకి, ఎంతమందికి ఈ సుఖాన్ని అనుభవించేదానికి కావలసిన మనస్థితిని, పర్యావరణ పరిస్థితిని నెలకొల్పేదానికి వీలయ్యేట్టు చేయగలను. అదొక్కటే మన మనస్సులో స్థిరీకరణం కావాలి. దానికి ఎక్సెప్షన్ ఇతను. యూ కెన్ స్టాప్ డూయింగ్ దట్ సార్. మేమందరం ఇంకా చాలా పనులు చేయాలి దాని గురించి. సో మనకు ఒక మోడల్ ఉన్నాడు ఇక్కడ, ఒక ఆదర్శప్రాయుడు. సో మీరందరూ ఈ విషయాల్ని అవగతం చేసుకోండి. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ టాపిక్ని గురించి మనం డిస్కస్ చేయాలి. ఇప్పుడు మనం డిస్కస్ చేయకపోతే ఇంకా ఎవరు డిస్కస్ చేయరు ఈ విషయాల్ని. మనలాంటి వాళ్ళు అందరూ మనంతా రిటైర్డ్ అయిపోయామనుకుంటున్నాం. నో, వీఆర్ నాట్ రిటైర్డ్. నేను చెప్తూ వస్తుంటాను, ఆ రిటైర్డ్ పదం తీసేసి అన్రిటైర్డ్, లేకపోతే ఇంకో పదం, మంచి పదం పెట్టండి సార్. మనం అబ్సల్యూట్లీ ద రియల్ లైఫ్ స్టార్ట్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్. సో మన ఈ సంస్థలు ఇలాంటి విషయాల్ని చర్చల్లోకి తీసుకురావాలి. నిర్భయంగా, నిర్భీతితో ప్రజల్లో ఈ విచారాల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో చేస్తున్నప్పుడు జీబీకే రావు గారిని కూడా తెచ్చి కూర్చోబెడితే నేను ఆయన్ని అలా చూపించుకుంటూ ఇంకా ఎక్కువగా మాట్లాడచ్చు అని నా అంటే ఒక మూర్తిభవించిన ప్రకృతి ఆరాధకుడు ఆయన. సో మనం ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మనకు చేతనైనంత, ఆయన చేసినంత చేయలేకపోవచ్చు, ఒక 10 జన్మలు కావాలి ఆయన చేసినంత చేయాలంటే. ఆయన చేసిన దాన్ని ఆదర్శంగా తీసుకొని మన జీవితాల్లోకి కొద్దిగా ఆయన ఆ విషయాల్ని మనం అవగాహన చేసుకొని ఎరుకతో మన జీవితాల్ని ఇంకా ముందున్న కాలంలో మనం పని చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మన తరాలకి, ముందు వస్తున్న తరాలకి నిజమైన ఆహారం ఏమిటి, ఆరోగ్యకరమైన జీవనం ఏమిటి, ఈ విషయాలన్నింటినీ చాలా క్లుప్తంగాను విశదీకరంగాను పీడిఎఫ్లో పొందుపరిచాము. ఇంకా అప్డేటెడ్ ప్రోటోకాల్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఇంజనీరింగ్ అసోసియేషన్ వాళ్ళకి మెసేజ్లు పెడితే వాళ్ళు అప్డేటెడ్ ప్రోటోకాల్స్ కూడాను మీకు పీడిఎఫ్స్ పంపిస్తారు. అమృత ఆహారం అదొక పేజ్ ఉంది, అక్కడ కూడాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఖాదర్ లైఫ్ స్టైల్ అని ఇంకొక ఫేస్బుక్ ఉంది, అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీలీ డౌన్లోడబుల్. సో మీరందరూ ఈ విషయాల్ని అవగాహన చేసుకోండి, ఎరుకలోకి తెచ్చుకోండి. మీ జీవిత సరళిలో మెల్లిమెల్లిగా రేపటి నుంచి అలవర్చుకునేదానికి ప్రయత్నం చేయండి అని మీ అందరినీ సవినయంగా చాలా తపనతో కోరుకుంటూ ఈ 4 మాటల్ని ముగిస్తున్నాను. సో మనం ఈ వెస్టర్నర్స్ దిశానిర్దేశనాన్ని ఖచ్చితంగా మనం దూరమయ్యి మన స్వంత బుద్ధితో మన దేశం మనకు అందించిన అద్భుతమైన విజ్ఞానపరంగా, వైజ్ఞానికంగా ముందుకు సాగుదాం అనే ఒకే ఒక్క నినాదంతో మనమందరం రేపటి నుంచి పనిచేయాలి, అవిశ్రాంతంగా పనిచేయాలి. లేకపోతే మనకు సమయం లేదు. ముందు చాలా ఇంకొక 10 సంవత్సరాల్లోనే చాలా ఇబ్బందులు అవుతాయి మన పిల్లలకి, మనకు, మన చుట్టుముట్టు ఉన్న వాతావరణానికి. ఇన్ఫ్యాక్ట్ మనం ఇంకా ఎక్కువగా కార్యక్రమాలని నగరాల నుంచి చిన్న చిన్న ఊర్ల నుంచి పల్లెల వైపు కూడాను తీసుకెళ్ళాలి. మనం అవిశ్రాంతంగా పనిచేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ 4 మాటలు ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని
పదే పదే కల్పిస్తున్న ఈ మానవతావాది మహానుభావుడు ఎంతో ఓపికతో మేము యాక్చువల్లీ మీరు నంది పహాడ్ అనే ఆ వల్లలో రోడ్లు కూడా లేవు, అక్కడ దత్తు తీసుకొని వాళ్ళకి ఇప్పటికే చాలా అనుకూలాన్ని కలుగజేస్తున్నారు. వాటర్ రెయిన్ ఎంత వస్తుంది, దాని ప్రకారంగా ఏ ఏ పంటలు పండించుకోవాలి, ఆ రైతుల్ని ఎలా తీర్చిదిద్దాలి, ఇవన్నీ సక్రమంగా ప్లాన్ వేసుకొని ఆల్రెడీ మేము ఒక ట్రిప్ వేసి వచ్చాము. అక్కడ 20 యువకుల్ని కూర్చి వాళ్ళకి కావాల్సిన అంశాలని 2-3 రోజులు కృషిపరంగా ఆహారపరంగా అన్ని రకాలుగా అంశాలని కూడుబడుచుకొని వస్తున్నారు. ఆయన వెనక చాలా పెద్ద టీం ఉంది, పెద్దవాళ్ళందరూ పనిచేస్తున్నారు. అందరికీ ఒక్కొక్కరి పేరున నమస్కారాలు, పాదాభివందనాలు తెలుపుకుంటూ నన్ను థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.